ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క యెషయా గ్రంథాన్ని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఈ దినము 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎన్ని వచనాలు ఉన్నాయి? మొత్తము 32 వచనాలు ఉన్నాయి. దీనిని మనం 3 భాగాలుగా విభజించినట్లయితే మొదటి వచనం నుండి 23వ వచనం వరకు 28వ వచనం వరకు చూసినట్లయితే ఇది బబులోను నాశనం గురించి తెలియజేస్తుంది. అదే సమయంలో గర్వించిన రాజును గురించి తెలియజేస్తుంది. మొదటి వచనం నుండి మనం 28 వచనాల వరకు చూసినట్లయితే బబులోను గురించి, దాని రాజు నాశనం గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా మరి 24వ వచనం 27వ వచనం వరకు మనం చూస్తే 24 నుండి 27వ వచనం వరకు మనం చూసినట్లయితే అష్షూరు రాజు నాశనం, అష్షూరు రాజు నాశనం. తర్వాత మిగిలినటువంటిది 28 నుండి 32వ వచనం వరకు మనం చూసినట్లయితే ఇది ఫిలిస్తీయుల నాశనం గురించి తెలియజేస్తుంది. ఏంటి అన్ని నాశనమే ఉన్నది ఇందులో అని అంటే, మరి మనం అంత్య దినాలలో ఉంటున్నాం కదా. ఈ నిన్ననో మొన్ననో ఈ మధ్య స్పేస్ నుండి రిటర్న్ వచ్చారు కదా. ఎక్కడి నుండి వచ్చారు? ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇది అమెరికా అంతరిక్ష ప్రయోగశాల స్పేస్లో ఉంది. దానికి ఎక్స్పైరీ ఎప్పుడు తెలుసా? దాని ఎక్స్పైరీ ఎప్పుడు ఉంటుంది? 2030లో. అంటే ఎన్ని సంవత్సరాలు ఉంది? 5 సంవత్సరాలు ఉంది. ఇట్లాంటిదే ఒకసారి మా చిన్నప్పుడు జరిగింది. అమెరికా అంతరిక్ష ప్రయోగశాల, దానిని స్కైలాబ్ అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు? స్కైలాబ్. మీరు అప్పటికి పుట్టలే. అప్పుడు స్కైలాబ్ పడుతుంది అని చాలామంది ఇక చచ్చిపోతాం, అది పడితే భూమి ఉండదు, భూమి అంతమైపోతుంది అని చెప్పారు. అప్పుడు ఏం చేశారంటే ఇంటికి ఆ తలుపులకు మిద్దెలకు గవాజులు ఉండేవి. తెలుసా గవాజి? వెంటిలేటర్ అనమాట. గవాజ్ అంటే వెంటిలేటర్. వాటికి మొత్తం ప్యాక్ చేసేసిండ్రు. మా నాన్నగారు ఏం చేశారంటే పేడ తీసుకొని మొత్తం ప్యాక్ చేసేసారు. ఎందుకు? ఆ స్కైలాబ్ యొక్క యాసిడ్ వాయువు ఏదైతే ఉందో గాలిలో కలిసి వస్తుంది. అది మన ఇంట్లోకి వస్తే చచ్చిపోతారు. ఆ గాలి పీల్చిన వాళ్ళు చచ్చిపోతారు అని చెప్పేసి అప్పుడు టీవీలు తక్కువ, రేడియోనే ఎక్కువ. పేపర్లో వచ్చింది, రేడియోలో వస్తుంది. రేడియో చెవుగానే పెట్టుకొని వినేవాళ్ళు పాపం. అప్పుడు ఇక ఆ రోజు గడిచిపోయింది, అదంతా ప్యాక్ అయిపోయింది. గడిచిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఎవరు చనిపోలే. రేడియోలో వార్తలు వచ్చినాయి. ఆ యొక్క స్కైలాబ్ను భూమి మీద పడకుండా అట్లాంటిక్ మహాసముద్రంలో పడేటట్టు చేసినట్ట శాస్త్రవేత్త. అందువలన అప్పుడు భూమి అంతము కాలేదు. ఈ 30 సంవత్సరంలో 2030 సంవత్సరంలో ఏముంది? ఈ ISS అనేది దాని ఎక్స్పైర్ అయిపోతుంది. ఎక్స్పైర్ అయిపోతే ఏమవుతుందంట? పడిపోతుంది. స్పేస్లో నుండి భూమి మీద పడిపోతుంది. భూమి మీద పడితే భూమి ఉండదు. మరి ఎట్లా? దాన్ని కూడా సముద్రంలో తీసుకుపోతారా? తీసుకుపోరా? అయితే ఆ స్పేస్ నుంచి వచ్చినటువంటి వారు
ఏం చెప్పారంటే ఇంకా 10 years ఉంది అన్నారు. దేనికి? యుగాంతం కావడానికి 10 years ఉంది అన్నారు. ఏంటి బైబిల్ ఇదే చెప్తుందా 10 years అని? ఆ దినమును గురించి, ఆ గడియను గురించి తండ్రి తప్ప మరి ఎవ్వరికి తెలియదు. కుమారునికి కానీ ప్రవక్తలకు కానీ మరి ఎవ్వరికి తెలియదు. మరి వీళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు? ఎలా చెప్పగలుగుతారు వీళ్ళు? తండ్రి మాత్రమే చెప్పగలడు. అయితే సూచనలు చెప్పారు, కొన్ని సూచనలు యుగాంతమునకు ముందు జరగబోయే సూచనలు చెప్పారు. కానీ ఆ తేదీ కానీ సమయం కానీ చెప్పలేదు. ఎందుకంటే అవి తండ్రి వశంలో ఉన్నాయి. అవి తెలుసుకోవటం మనది పని కాదు అది. కాబట్టి ఆ మధ్య ఇంకొక న్యూస్ కూడా వచ్చింది. ఏమని వచ్చింది తెలుసా? 2032 డిసెంబర్ 22 భూమి అంతమైపోతుంది అని. ఏంటి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటూ పోతా ఉంటే ఇది నిజంగానే అయిపోతుందా? తెలుగులో ఒక కథ ఉంది, మీకు తెలుసా? నాయన పులి వచ్చి అని చెప్తున్నట్టుగానే ఉంది. కానీ ఖచ్చితమైన డేట్ కానీ ఖచ్చితమైన టైం కానీ ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎందుకు చెప్పలేకపోతున్నారంటే దేవుని జ్ఞానం అనంతమైనది. ఆ జ్ఞానమును తెలుసుకొనటము మానవునికి చాలా కష్టం. అనంత జ్ఞాని అయినటువంటి దేవుని గురించి తెలుసుకోవటానికే మనుషులకు చేత కావటం లేదు. అలాంటిది భూమి లేదా యుగము అంతమైపోతుంది అని చెప్పటానికి టైం లేదు, డేట్ లేదు. అవుతుంది, అంతమైతే అవుతుంది. ఎప్పుడు అనేది ఖచ్చితంగా డేట్ లేదు. కానీ సూచనలు అయితే చెప్పారు. సూచనలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? యుద్ధాలు జరుగుతాయన్నారు, యుద్ధాలు జరుగుతున్నాయి. కరువులు అన్నారు, కరువులు జరుగుతున్నాయి. భూకంపాలు, ఒకరి మీదకి ఒకరు లేదా జనం మీదకి జనము లేస్తారు. ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి తండ్రి ఎక్కడున్నాడట? సమీపముగా ఉన్నాడు. అంటే సమీపముగా ఉంది. ఏముంది? ఆయన రాకడ సమీపముగా ఉంది. ఆయన రాకడకు సిద్ధపడి ఉన్నారు. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినకుండా, దేవునికి అనుగుణంగా నడుచుకొనకుండా వారి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్న కారణాన్ని బట్టి దేవుడు వారిని చెరలోనికి పంపాడు. ఎవరి చెరలోనికి పంపాడు? బబులోను చెరలోనికి పంపాడు. ఆ బబులోను చెరలో ఇశ్రాయేలు ప్రజలు 70 వారములు ఉండాలి. 70 వారముల తర్వాత వారికి విడుదల కలుగుతుంది. ఇక్కడ మొదటి నుంచి మనం చూసుకుంటూ వచ్చినట్లయితే 23వ వచనం దాకా ఇది బబులోను నాశనం. వారికి ఇశ్రాయేలు ప్రజలకు చెర నుండి విముక్తి కావాలంటే అక్కడ ఏదో ఒకటి సంభవించాలి. కనుక ఇక్కడ చూడండి, మనం చూసినట్లయితే 6వ వచనం చూడండి. వారు ఆగ్రహపడి మానని బలాత్కారం చేత జనములలో లోపరచిరి. భూలోకమంతయు నిమ్మలించి విశ్రమించుచున్నది. జనములు పాడసాగుదురు. నీవు పండుకున్నప్పటి నుండి నరకు వారు ఎవడును మా మీదికి రాలేదని నిన్ను గురించి తమాలా వృక్షములు, లెబానోను దేవదారు వృక్షములు హర్షించును. చూశారు? అయితే మనము
12వ వచనానికి వచ్చినట్లయితే, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టమగునట్లు అగు వరకు ఎట్లు నరకబడితివి. చూసారా దేని గురించి చెప్తున్నారు? ఇది తేజ నక్షత్రము. మొన్న ఆ మధ్య ఒక యవనస్తుడు నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు. ఏం సార్ అందరూ లూసిఫర్ లూసిఫర్ అంటారు, ప్రధాన దూత లూసిఫర్ అంటారు కదా, నేను బైబిల్ అంతా చదివాను కానీ బైబిల్లో లూసిఫర్ అనే మాటే లేదే, మీరు ఎందుకు అబద్ధాలు చెప్తారు అని అన్నాడు. మీరు చదివారా బైబిల్లో? అందరు చదివారా? ఏమ్మా చదివారా? మొత్తం చదివారా? లూసిఫర్ అనే మాట ఎక్కడ ఉంది చెప్పండి, ఉందా లేదా? మీరు చదివిన బైబిల్లో ఉందా లేదా? ఇంగ్లీష్లో ఒకసారి చదవండి చూద్దాం. How art thou fallen from heaven, O Lucifer? ఉందా? లూసిఫర్ ఉందా? ఉంది. కాబట్టి ఇప్పుడు పీటర్ పీటర్ అంటారు కదా, సైమన్ పీటర్ అంటారు. ఉన్నాడా సైమన్ పీటర్? ఉందా? బైబిల్లో ఉందా? సీమోను పేతురు, ఇంగ్లీషులో సైమన్ పీటర్. కాబట్టి ఇక్కడ లూసిఫర్ లూసిఫర్ అంటున్నారంటే ఉంది, ఇంగ్లీషులో ఉంది లూసిఫర్. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు ఎట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. చూసారా? జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘముల మీదకి ఎక్కెదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి గదా. ఇది ఎవరి గురించి రాయబడి ఉండొచ్చు? లూసిఫర్. బైబిల్ పండితులు ఏమంటారంటే రెండవదిగా మొదటిగా ఇది లూసిఫర్ కి సంబంధించింది, రెండవదిగా ఇది బబులోను రాజునకు సంబంధించింది. బబులోను రాజు ఏ విధంగానైతే గర్వించినాడు, లూసిఫర్ గర్వించినట్లుగానే బబులోను రాజు కూడా గర్వించినాడు. వారి గర్వాన్ని గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమని అంటున్నాడు? ఎలా అంటుందంట? ఎలా అంటుంది? మళ్ళా చూడండి. తేజో నక్షత్రమా, నీవు ఎట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనమును. అయితే మనసులో అనుకున్నదట, మనసులో అనుకున్నది. 15వ వచనం చూస్తే ఏముంది చూడండి. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివి. ఎక్కడికి ఎక్కించుకున్నాడు? అత్యంతంగా దేవుని కన్నా ఉన్నత సింహాసనమైన నేను ఉంటానని హెచ్చించుకున్నాను. అలాంటిది ఎక్కడికి పోయిందట? పాతాళములో ఒక మూలకు త్రోయబడింది. బబులోను రాజు కూడా ఆ విధంగానే తను తాను హెచ్చించుకున్నాడు. హెచ్చించుకున్నటువంటి అతను ఏమైపోయినాడు? నాశనం అయిపోయాడు కదా. మరి ఆకాశమునకు ఎక్కిపోయిన వారు ఎంతమంది ఉన్నారండి? ఆకాశమునకు ఎక్కిపోయిన వారు ఎంతమంది ఉన్నారు? ముగ్గురా? ఇద్దరా? ఏమ్మా అందరు ఉన్నారు?
ముగ్గురా? ఇద్దరున్నారు. మొదట ఎవరంటే హనోక్. హనోక్ ఏం చేస్తున్నాడు? దేవునితో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? ఇల్లు గుర్తొచ్చింది, పిల్లలు గుర్తొచ్చారు. అయ్యో ప్రభువా, నేను ఇంత దూరం వచ్చాను, ఇప్పుడు ఎట్లా? రావయ్యా, నాతోనే వచ్చే. పరలోకం ప్రభువుతో కూడా దేవునితో కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నడిచిపోతుంటే ఆయన శరీరము మహిమా శరీరంగా మారిపోయిందట. ఏ శరీరము? మహిమా శరీరం. ఎందుకు మహిమా శరీరంగా మారకపోతే, అలాగే పోతే ఏమవుతుందంటే రక్త మాంసములో పరలోక రాజ్యమును స్వతంత్రించుకో. కనుక ఈ రక్తము, ఈ మాంసము, ఈ శరీరంతో మనము పరలోకము వెళ్ళలేము. అందుకనే రేపు ప్రభు వస్తే రెప్పపాటున నీ శరీరం మారిపోతుంది. ఏం మారిపోతుంది? శరీరం మారిపోతుంది. ఎంతసేపట్లో? రెప్పపాటునే నీ శరీరం మారిపోతుంది. నువ్వు ఇట్లా పైకి వెళ్ళిపోతుంటే కొంత దూరం పోగానే రెప్పపాటున నీ శరీరము మహిమా శరీరముగా మారిపోతుంది. ఈ మట్టి శరీరం, ఈ క్షయమైపోయే శరీరం మారిపోయి అక్షయమైన మహిమా శరీరముగా మార్చబడుతుంది. ఇప్పుడు ఈ హనోక్ శరీరం కూడా ఆ విధంగానే మార్చబడింది. ఇంకొక ఆయన ఎవరు చెప్పండి? ఏలియా. వెరీ గుడ్. ఏలియా కూడా అలాగే పైకి వెళ్ళిపోయాడు. దేని మీద వెళ్ళిపోయాడు? దేని మీద వెళ్ళిపోయాడు? సుడిగాలిలో వెళ్ళిపోయాడు. అది ఎవరు చూశారు? ఎలీషా చూశారు. దేవుడు ఏలియాను కూడా అదే విధంగా మరణం లేకుండా తీసుకుని వెళ్ళారు. మరి ముగ్గురు అన్నారు, ఇంకెవరు? మూడో చెప్తారు. ఏమండి? యేసుక్రీస్తు చనిపోలేదా? ఎత్తబడింది అన్నారు. ఎత్తబడ్డం కాదు, శరీరంతో ఇద్దరే. కాబట్టి ఇక్కడ నేను ఆకాశమునకు ఎక్కిపోయేదని అనుకున్నది లూసిఫర్ అనుకున్నది. అదే సమయంలో బబులోను రాజు కూడా అనుకున్నాడు. అయితే మరి దేవుని కన్నా ఉన్నతంగా ఉండాలని కోరుకున్నాడు. ఎవరు? లూసిఫర్. దేవుడే కాదు, నేను కూడా దేవుని కన్నా పైన ఉంటాను, అక్కడ నా సింహాసనం వేసుకుంటాను అని అనుకున్నాడు. దేవుని వద్ద ఎంతమంది ప్రధాన దూతలు ఉండేవారు? కోటానుకోట్ల దూతలు ఉన్నారు. ప్రధానంగా ప్రైమ్ ఎంజిన్ ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురిలో ప్రధానుడు ఎవరంటే లూసిఫర్, తర్వాత గాబ్రియేల్, ఆ తర్వాత మికాయేలు. ఇప్పుడు వారు మికాయేలు తర్వాత గాబ్రియేలు వారి వారి పనులు, వారి వారి డ్యూటీలు వాళ్ళు చేస్తున్నారు. కానీ లూసిఫర్ మాత్రము దేవుని కన్నా నేనేమి తక్కువ, దేవుడు చేసే అన్ని పనులు నేను చేయగలుగుతాను అని మనసులో ఎక్కడంట? ఎక్కడంట చూడండి, 14వ వచనంలో చివరి లైన్ చూడండి. 14వ వచనం చివరి లైన్. నీవు మనసులో అనుకుంటేవి కదా. ఏమని అనుకున్నదంట? మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని. చూశారు? మహోన్నతుడు ఎవరు? దేవుడు. దేవుడే మహోన్నతుడు. ఆయన కన్నా ఆయనతో సమానునిగా ఇంకెవరు కూడా చేసుకోలేదు. నోబడీ ఈజ్ ఈక్వల్ టు గాడ్. దేవునితో సమానంగా
ఎవరు కూడా చేసుకో. ఉండరు, ఆయనేగా. అలాంటి దేవుణ్ణి, ఎందుకంటే ఆయన సర్వోన్నతుడు, గాడ్ ఆల్మైటీ. అబ్రహాముని పిలిచినప్పుడు ఏమంటాడు? నేను సర్వశక్తి గల అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడని, నా ఎదుట నీవు నిందారహితుడుగా ఉండు. ఎలా ఉండాలట? నిందారహితుడు. కాబట్టి ఆయన సర్వశక్తి గల దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, ఉన్నత స్థలములలో నివాసం చేసే దేవుడు. ఆ స్థలమునకు నేను ఎట్లు పోగలను అని అనుకోవాలి తప్ప నేనేం తక్కువ అని అనుకున్నట్లయితే, నేటి దినాలలో చాలా మంది ఇలాంటి ఆలోచనతోనే ఉన్నారు. నేనేం తక్కువ అని. అన్ని తక్కువే, చూస్తే అన్ని తక్కువే. తక్కువే. ఆ తక్కువైనటువంటి వారి కోసమే హెచ్చించుట కొరకు, కింద నీచ పరిస్థితిలో ఉన్నటువంటి మనలను హెచ్చించుటకు ప్రభువు ఈ లోకానికి వచ్చినాడు. అదే స్థితిలో ఉన్న నిన్ను నన్ను పరలోకం తీసుకుపోవడానికి, ఉన్నత స్థలముల మీద నిన్ను నన్ను కూర్చుండబెట్టడానికి యేసు ప్రభు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? ఏం చేశాడు? తన ప్రాణాన్ని పెట్టాడు. బలి అయిపోయినాడు. కల్వరి శిలువలో బలి అయిపోయినాడు. తన రక్తమంతా కార్చినాడు. ఎప్పటిదాకా అండి? ఆఖరి రక్తం, చివరి బొట్టు వరకు కార్చినాడు. అంటే ఇక లాస్ట్ లో రక్తం ఏం లేదు. ఒక సైనికుడు బల్యముతో ఆయన పక్కలో పొడిస్తే, ఇటు పక్క పొడిస్తే ఆ బల్యము ఇక్కడ గుండెలో నుంచి బయటకు వెళ్ళిపోయింది. లాగగానే ఆ గుండెలో ఉన్న రక్తము మరియు నీరు, శరీరంలో ఉన్న నీటితో కలిసినటువంటి రక్తం, నీరు కాలిపోయింది. ఏమి లేదు. నీ కోసము ప్రభువు తన చివరి రక్తం పొట్టు కార్చాడు. ఆ విషయం తెలుసా నీకు? తెలుసా? నా కోసం కాదులే, ఎవరి కోసం ఓలే, ఎందుకోలే అని అనుకున్నట్లయితే నీవు యు ఆర్ ఈజ్ ఈక్వల్ టు లూసిఫర్. నువ్వు లూసిఫర్కు సమానం, అంతే. కనుక ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి, నీచ స్థితిలో ఉన్నటువంటి నిన్ను ఉన్నత స్థాయికి తీసుకుపోవడం కొరకు యేసు ప్రభు చేసినటువంటి గొప్ప కార్యం ప్రపంచంలో ఎవ్వరు కూడా చేయలేదన్నట్టు కార్యం. మరలా నిన్ను తీసుకురావాలని సంకల్పమై, జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను ఎరిగిన దేవుడు, నిన్ను ఏర్పరచుకున్న దేవుడు. ఆయన ఏర్పరచుకున్నటువంటి వాళ్ళలో నువ్వు ఉండాలి. బయటకు వెళ్ళిపోతే ఏమవుతుంది? మంద ఉందండి, గొర్రెల మంద 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలు నేను ఉండను ఇక్కడ అని చెప్పేసి ఒక గొర్రె తప్పిపోతే ఏమవుతుంది? తోడేలు వచ్చేది కదా. అందుకే మనము మందలోనే ఉండాలి. ఎక్కడ ఉండాలి? మందలో ఉండాలి. మందలో ఏమేమి ఉంటాయి? మంద కాపరి ఏం చేస్తాడు? మందకు కావలసిన అన్ని సదుపాయాలన్నీ సమకూరుస్తాడు. ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ సమకూరుస్తాడు కాపరి కదా. ఏమి తక్కువై నువ్వు మందలో నుండి బయటికి వెళ్ళిపోయావు? వెళ్ళిపోయిన నీకు తోడేలు వస్తుంది. తోడేలు వచ్చి ఎత్తుకుపోతుంది. పల్లెటూళ్ళలో వాళ్ళకి ఇది చాలా వెల్లుంది కదా. చూసారా ఎవరన్నా ఎప్పుడన్నా గొర్రెను తోడేలు ఎత్తుకుపోవడం చూసారా? వెరీ గుడ్, మంచిది. ఎప్పుడు ఎత్తుకుపోతుంది? తప్పిపోయినప్పుడా? గొర్రెల మందలో జొరబడిన తోడేలు
గొర్రెల మందలో సొరబడిన తోడేలు. ప్రాక్టికల్ గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఏం చేస్తుంది తెలుసా? అది ఆ మందలోకి ప్రవేశించిన తర్వాత గొర్రె ఇది మెడ పట్టేస్తాయి, గొంతు ఇది పట్టేస్తే గొర్రె అరవలేదు. అరుస్తుందా? అరవలేదు. అది పట్టుకొని వెనకాల తోక ఉంటది. దేనికి? తోడేలు. ఆ తోకతో వెనక కొడుతుంటది గొర్రెను. అది కొడుతుంది కదా అని చెప్పేసి గొర్రె దాంతో పాటు కలిసి మంద దాటి కొంత దూరం పోయిన తర్వాత ఏం చేస్తుందంటే తినేస్తుంది. దాన్ని చంపి తినేస్తుంది. అంటే మందలో ఉంటే క్షేమము, మంద బయట ఉంటే అపాయం. కనుక ఇక్కడ దేవునితో కూడా కలిసి ఉండాల్సినటువంటి ఈ యొక్క ప్రధాన దూత అయినటువంటి లూసిఫర్ దేవునితో సమానునిగా చేసుకున్నది. ఉన్నతమైన సింహాసనాన్ని నేను ఎక్కాలి ఆశ. చూశారా ఎలా ఉంటుందో మనిషి ఆశ? మనిషి ఆశ కూడా అలాగే ఉంటుంది కదా. అంటే మనం ఎక్కలేనంత పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కుతున్న పరిస్థితులు ఏమవుతుంది? జారి పడతాం. ఎక్కడ పడతాము? లోయలో పడిపోతాం, లేచి రాలేం బయటకు. అలాంటి పరిస్థితి అన్నమాట. ఇక్కడ మహోన్నతుని నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. చూసారా? పాతాళం. కీర్తన గ్రంథం 9:17 చూడండి. కీర్తనలు 9:17. ఎక్కడికి పోతారంటండి? ఎవరెవరు పోతారు? దుష్టులను దేవుని మరచు జనులందరూ. దుష్టులను దేవుని మరిచిపోయే వారందరూ కూడాను పాతాళమునకు దిగిపోతారు. మరి ఇక్కడ లూసిఫర్ పాతాళానికి దిగిపోయి ఎక్కడో ఉండాల్సిన, దేవునితో సహవాసం కలిగి ఇతర దూతలతో కలిసి ఉండాల్సినటువంటి ఆ యొక్క దూత ఏమైపోయిందండి? పాతాళములోకి పోయి కదా. అయితే ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు ఏమనంటే, దుష్టులను దేవుని మరచు వారందరూ పాతాళమునకు దిగిపోతారు. అది మర్చిపోతారు చాలా మంది. ఏమేమి మరుస్తారు? మనుషులు ఏం మర్చిపోతారు? దేవుని మరుస్తారు. ఆ తర్వాత ముందేం మర్చిపోతారు లోకంలో? చెప్పండి ఏమమ్మా? మనుషులు మర్చిపోయేది ఏం మర్చిపోతారు? వారి గత జీవితం మర్చిపోతారా? ఇంకా సరే, ఓకే. చేసిన మేలు మర్చిపోతారు. చేసిన మేలు మర్చిపోయి ఏమైపోతారు? మేమే గొప్ప అనుకుంటారు. లోకంలో మనుషులు ఆ పరిస్థితిలో ఉంటారు. లూసిఫర్ అంతలోనికే ఏమైంది? పాతాళం వచ్చేసి నీకు నాకు మనకు, మనం దేవుని మర్చిపోతే మనం కూడా పాతాళంలో పోతాం, దుష్టులమైపోతాం, దుర్మార్గులమైపోతాం, దేవుని లెక్క చేయం. దేవుడు అంటే ఎవరు అని అంటాం? అంటారా లేదా? ఎవరంటారు? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. ఇటీవల ఒక ఊరిలో తల్లి కూతురు చనిపోయారు. తల్లి హార్ట్ అటాక్తో చనిపోయింది. ఆ వార్త విన్నా కూతురు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్ ఆమె చనిపోయింది. వీళ్ళని గురించి వాళ్ళ పేరెంట్స్ ఏమంటారంటే, దేవుడే లేడు,
దేవుడు ఉంటే మాకు ఎందుకు ఇట్లా జరుగుతుంది అని అంట. ఎవరు లేరంట? దేవుడే లేడు. దేవుడు ఉంటే ఈ విధంగా మాకు ఎందుకు జరుగుతుంది, నా కూతురు ఎందుకు చనిపోతుంది, మనమరాలు ఎందుకు చనిపోతుంది అని ఓదార్చడానికి వెళ్ళినటువంటి వారితో అంటున్నారు. చూశారు అంటే దేవుణ్ణి వాళ్ళు ఎంతగా మరి దూషిస్తున్నారో వారికి తెలియకుండానే వచ్చేస్తున్నాయి. వాళ్ళు ఏమైనట్టు లెక్క ఏమండి? బుద్ధిహీనులు, దుర్మార్గులు, దుష్టులైపోయినారు. ఇకనైనా మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతా అన్నాడు దేవుడు. మీరు ఇక్కడైనా నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతా. ఛాన్స్ మీదే అన్నాడు. ఆ ఛాన్స్ మీదే. దేవుని తట్టు తిరిగినట్లయితే ఏమవుతుందట? ఆయన నీ తట్టు తిరుగుతాడు. చాలా మంది లోకం అంటే చాలా ప్రేమిస్తారు కదా. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకూడదు అంటే లోకమే నాకు సమస్తం అంటారు కదా. ఎంతో అందమైన ఈ లోకములోన అన్నీ కూడా మాయా స్వరూపములే, ఒక్క రోజున అంతము వచ్చురా, అన్నిటినీ లయము చేసిపోవురా అని. ఒక రోజున ఏమొస్తుందట? అంతం వస్తుంది. దేనికి అంతం వచ్చేది? లోకానికి అంతం వస్తుంది. ఎంతో రంగురంగుల అందమైన ఈ లోకము అంతమైపోతుంది. ఏమి లాభం చెప్పండి? లోకములో మనము ఆశించినట్లయితే రంగురంగులు చూసినప్పుడు మనకు ఆశ కలుగుతుంది. ఇక్కడ అది ఇక్కడ ఇది చూడగానే ఏమవుతుంది? అబ్బా ఎంత అందంగా ఉంది అని అనుకుంటాం. అది ఉంటుందా? పర్మనెంటా అంటే కాదు. పర్మనెంట్ అనేది ఎక్కడుంది? పైన ఉంది. మీ పౌరస్థితి పరలోకంలో ఉన్నది. మనం యాత్రికులమును పరదేశులమై ఉన్నాం. ఇది మన దేశం కాదండి, మన లోకం కాదు ఇది. మనం ఎవరము? పరదేశులము, యాత్రికులం. మనం ఎవరు? యాత్రికులు. ఈ లోకమంతా లేకపోతే ఈ దేశమంతా యాత్ర చేసి ఎక్కడికి పోవాలా? తిరిగి వాళ్ళ ఇంటికే వెళ్ళాలి. అదే విధంగా మన ఇల్లు అక్కడ ఉంది. ఎక్కడ? మన పౌరస్థితి పరలోకంలో ఉంది. ఈ లోకంలో నువ్వు అంతా తిరిగినా ఎక్కడికి పోవాలా? మన ఇంటికి పోవాలా. మన ఇల్లు ఎక్కడుంది? పరలోకంలో ఉంది. అది ప్రియులారా. కాబట్టి ఈ బబులోను రాజు కూడా అంతగానే గర్వించినాడు. ఇశ్రాయేలు ప్రజల పక్షముగా ఆయన వారిని చెరలోకి తీసుకుని చేస్తే దేవుని కోపం వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు ఆ బబులోను రాజును, తర్వాత ఆ బబులోను దేశాన్ని కూడా నాశనం చేసేసారు. రెండవదిగా ఆ అశ్షూరు దేశాన్ని, అశ్షూరు రాజును కూడా నాశనం చేసేసారు. మూడవదిగా ఫిలిస్తీయులను కూడా నాశనం చేశారు. కనుక దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ విశ్వాస జీవితంలో బబులోను రాజు, దేవుడు ఏం చేసిండు బబులోను రాజుకు తెలుసా మీకు? గడ్డి తినిపించినాడండి. బబులోను రాజుకు గడ్డి తినిపించినాడు. ఏ విధంగా? ఒక పశువు ఏ విధంగా గడ్డి మేస్తుందో ఆ విధంగా గడ్డి మేసేటట్టు చేసినాడు. ఎవరు ఆ రాజు తెలుసా? నెబుకద్నెజర్. అది గర్విస్తే మన జీవితాలు కూడా గడ్డి తినాల్సి వస్తుంది. మన జీవితాలలో మనం గర్వించినట్లయితే మనం గడ్డి తినాల్సి వస్తుంది. ఈరోజు అందరు గడ్డే కదా తినే. చాలా మంది అందరు గడ్డే తింటున్నారు. మీకు తెలుసా? అన్నం తినడం బంద్ చేసి గడ్డి మీద గడ్డి పడ్డారు. ఒక ఆయన చెప్తాడు గోధుమ గడ్డి తాగండి అంటాడు.
గోధుమ గడ్డి. గడ్డి తినమంటున్నారు. ఊరిని ఇంత బతికి ఇంటికి పడి సావడం అంటే ఇదే, అవునా కాదా? అవును. కాబట్టి లోకము దాని ఆశయు గతించిపోయే లోకంలో మనం ఉన్నాము. కాబట్టి మనం గతించిపోకూడదు, దేవుడి దగ్గరికి పోవాలి. మన పౌరు స్థితి పరలోకం ఉన్నది కాబట్టి దానికోసమే మనం ఎదురు చూస్తుండాలి. నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు కానీ పరలోకంలో ఉన్నది. దానికోసమే మనం ఎదురు చూస్తుండాలి. ప్రార్థన చేసుకుందాం.